I am Dr. Angeria, Professor of History, Usmania University, from Hyderabad IGNOU Regional Center. ఈ రోజు మన ఈ IGNOU రీజనల్ సెంటర్ హైదరాబాద్ ఛానల్ నుంచి BHIC 132 బుక్ History of India from 300 CE to 1206 CE ఉన్నటువంటి బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 8 8ని మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ యూనిట్ ది పాలిటీ రిలీజన్ అండ్ కల్చర్ ఆఫ్ ది పోస్ట్ గుప్తా పీరియడ్. అంటే గుప్తా పీరియడ్ గుప్తానంతరము పాలిటీ ఎర్లీ మిడివల్ పీరియడ్లో పాలిటీ ఎలా ఉంది, రిలీజన్ ఎలా ఉంది అండ్ కల్చరల్ డెవలప్మెంట్స్ ఏమున్నాయని ఈరోజు 3 మెయిన్ హెడ్డింగ్స్ మీద నుంచి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ పాలిటీ. మొట్టమొదట పాలిటీ చూసుకోవాలి. ఏది గుప్తా పీరియడ్ నుంచి ఈ పీరియడ్ ఎర్లీ మిడివల్ పీరియడ్లో అది పోస్ట్ గుప్తా పీరియడ్లో, అంటే పోస్ట్ గుప్తా పీరియడ్లో ఆర్ గుప్తా పీరియడ్లో నుంచి పాలిటీ మారుతుంది. అంటే ఈ పాలిటీ అనేది ఎలా ఉన్నది, ఏది గుప్తా పీరియడ్లో, పోస్ట్ గుప్తా పీరియడ్లో, ఎర్లీ మిడివల్ పీరియడ్లో ఎలా ఉన్నది అనేది. ఈ పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, పొలిటికల్ స్ట్రక్చర్లో గుప్తా పీరియడ్, పోస్ట్ గుప్తా పీరియడ్లో ఇంటిగ్రేటెడ్ కాకుండా డిజింటిగ్రేటెడ్ సిస్టమ్, ఫ్యూడల్ సిస్టమ్, పొలిటికల్ స్ట్రక్చర్ ఫ్యూడల్ సిస్టమ్ ఉందని చెప్తున్నాం. ఈ ఫ్యూడల్ సిస్టంలో హైయెస్ట్ అథారిటీ ఎవరంటే కింగ్ ఈ సుప్రీం. అన్ని పవర్స్ అన్నీ కూడా కింగ్ దగ్గరనే ఉంటాయి. కానీ కింగ్కు అంటే రాజుకు మరి సహాయపడడానికి మంత్రి మండలి ఉంటుంది. అంటే మంత్రి పరిషత్ అంటారు. అది మౌర్యన్ పీరియడ్లో బలంగా మంత్రి పరిషత్ కనిపిస్తుంది, కానీ గుప్తా పీరియడ్, పోస్ట్ గుప్తా పీరియడ్లో మంత్రి పరిషత్ బాగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ మంత్రి పరిషత్ ఉంటుంది. ప్రతి రాజుల కాలంలో మంత్రి పరిషత్ మంత్రులు ఉంటారు. దాంట్లో ముఖ్యమైనటువంటి మంత్రులు ఎవరయ్యా అంటే సంధి విగ్రహ అంటే మినిస్టర్ ఆఫ్ వార్ అండ్ పీస్ అండ్ ఫారిన్ అఫైర్స్. సంధి చేసుకునేటువంటి వాడు సంధి విగ్రహ. ఫారిన్ అఫైర్స్ చూసేవాడు, వార్ అండ్ పీస్ చేసేవాడు సంధి విగ్రహ అనేవాడు. దాంట్లో మీరు మంత్రులు. ఇంకా ఒకటి బలాధికృత అండ్ మహాదండ నాయక. బలాధికృత అండ్ మహాదండ నాయక అంటే మినిస్టర్ ఆఫ్ ఆర్మీ యొక్క దండనాయకుడు, ఆర్మీ యొక్క మినిస్టర్ వాడు. అయితే ఈ ఒక్కొక్కసారి సంధి విగ్రహ మరి మహాదండ నాయక కూడా ఒకడే ఉన్నాడు. ఎప్పుడు ఈ గుప్తా పీరియడ్లో సముద్రగుప్తుని యొక్క అలహాబాద్ శాసనాన్ని రచించినటువంటి వాడు హరిసేనుడు, చర్చించినటువంటి హరిసేనుడు వాడు సంధి విగ్రహ పోస్టులో ఉన్నాడు, మహాదండ నాయక పోస్టులో ఉన్నాడు, ఈ పోస్టులో కూడా ఉన్నాడు. సో ఆ విధంగా మొత్తం మీద రాజు ఉన్నాడు, రాజు సర్వాధికారికి అసిస్ట్ చేయడానికి మంత్రి పరిషత్ ఉంటుంది. మంత్రి పరిషత్ కింద బ్యూరోక్రసీ కూడా ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్స్ హెడ్స్ కూడా ఉంటారు. మంత్రులకు మరి సాయం చేయడానికి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ విభజించబడి ఉంటుంది. అదే
గుప్తీస్ ఉంటారు, గుప్తీస్ ప్రాంతాలు, ప్రావిన్సెస్ ప్రాంతాలు, గుప్తీస్ హెడ్ అయితే నాడు ఓలనాడు ఇలా ఉన్నటువంటి యొక్క పీరియడ్లో నగరాసు, పురాసు, పట్టణాసు, అడ్మినిస్ట్రేటివ్ పట్టణాసు, పట్టణాసు ఉన్నాయి. పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాల మీద ఎవరు మర్చెంట్, మరి ట్రేడర్, ఇంకా క్రాఫ్ట్స్మెన్ వీళ్ళు సభ్యులుగా ఉంటారు. వాళ్ళు ఆ అడ్మినిస్ట్రేషన్ పట్టణం తర్వాత విషయం మీద విషయం, మరి గుప్తి మీద ఉపాధి, మరి మొత్తం అధికారం ఎవరు ఉన్నారంటే రాజు, కింగ్. మరి ఇది కాకుండా ఇంకోటి ఏముంటాయంటే ఈ కాలంలో గుప్తా పీరియడ్ లో, పోస్ట్ గుప్తా పీరియడ్ లో సామంత రాజులు కూడా ఉన్నారు. ఫిడిటరీ చీఫ్ సామంత రాజులు, సామంతులు కూడా రకరకాలు ఉన్నారు. ఇంకా ఏంటంటే ఆర్మీ ఉంటుంది. ఆర్మీ పొలిటికల్ స్ట్రక్చర్ ఏంటి, ఇది యూనిఫైడ్ పొలిటికల్ స్ట్రక్చర్ కాదు, డిజింటిగ్రేటెడ్ పొలిటికల్. ఒక రాజు మొనార్క్ కొంత ఏరియాని అతను డైరెక్ట్ గా పరిపాలన చేసుకుంటాడు. మిగతా ఏరియాలంతా కూడా సామంతులు స్వతహాగా పరిపాలించుకుంటారు. కానీ సామంతులు ప్రతి సంవత్సరం యాన్యువల్ పేమెంట్ చేస్తారు, కాంట్రిబ్యూషన్, ట్రిబ్యూటరీ అంటారు దాన్ని. తర్వాత మరి సైన్యాన్ని పంపుతుంటారు. ఈ విధంగా ఫ్యూడల్ పాలిటీ ఉంటుంది. గుప్తా పీరియడ్ లో, పోస్ట్ గుప్తా పీరియడ్ లో ఫ్యూడల్ పాలిటీకి మరి రాజు రథాలు పోవాలి, రథ ఫోర్స్, నావికా ఫోర్స్ ఉండేది. ఈ ఆర్మీ అడ్మినిస్ట్రేషన్, మహాదండ నాయకుడు, ఆర్మీ చీఫ్ ఎవరంటే రాజు మొత్తం. సో ఈ విధంగా రాజు ఎలా పరిపాలిస్తాడంటే ధర్మశాస్త్రాల ఆధారంగా ధర్మాన్ని పాటిస్తూ, ధర్మ సూత్రాలను పాటిస్తూ పరిపాలించాలి. ఇష్టం వచ్చినట్టే రాజు పరిపాలన చేయడానికి లేదు. రాజు మరి జ్యుడిషియరీ ఏముంటుందంటే, రాజు జ్యుడిషియరీలో కంటక శోధన అనేది క్రిమినల్ కేసెస్ ఉంటాయి, సివిల్ కేసెస్ ధర్మాసనాలు 2 కోట్లు ఉంటాయి. మరి పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. అయితే పనిష్మెంట్స్ ఎలా ఉంటాయంటే క్యాస్ట్ను బట్టి, ఎక్కువ కులస్తుడైతే తక్కువ పనిష్మెంట్, తక్కువ కులస్తుడైతే ఎక్కువ పనిష్మెంట్. ఇలా క్రైమ్స్ కు ఒకే క్రైమ్ అయినప్పటికీ ఈ జడ్జిమెంట్ ఒకే విధంగా ఉండవు. తక్కువ కులస్తుడికి ఎక్కువ శిక్ష, ఎక్కువ కులస్తుడికి ఎక్కువ వర్ణము ఉన్న వారికి తక్కువ శిక్ష, ఇట్లా ఉంది జ్యుడిషియరీ వ్యవస్థ. ఈ విధంగా ఫ్యూడలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పాలిటీ ఉన్నది ఏది గుప్తా పీరియడ్ లో, పోస్ట్ గుప్తా పీరియడ్ లో. సో ఇది ఫ్యూడలైజేషన్ ఆఫ్ ది పొలిటికల్ స్ట్రక్చర్. తర్వాత రిలీజియన్ ఎలా ఉంది ఈ యొక్క గుప్తా, పోస్ట్ గుప్తా పీరియడ్ లో? రిలీజియన్ ఏముందంటే, గుప్తా పీరియడ్ లో, పోస్ట్ గుప్తా పీరియడ్ ఈ అన్నింటిని చదవడానికి మనకు ఆధారాలు ఏంటంటే ఇన్స్క్రిప్షన్స్. ఈ అన్నింటికి ఆధారాలు ఇన్స్క్రిప్షన్స్. అది కాకుండా మరి ఈ ఇన్స్క్రిప్షన్స్ కాకుండా రాయర్ ఆర్డర్స్, లేదా ఆ కాలంలో కవులు, పండితులు రాసినటువంటి యొక్క వంశావళి లేదా చరిత్ర, హర్ష చరిత్ర బాణభట్టుడు రాశాడు. సో గుప్తుల కాలంలో త్రిరత్నాస్ ఉన్నారు, నవరత్నాస్ ఉన్నారు, నవరత్న పోయిట్స్ ఉన్నారు గుప్తుల కాలంలో. అట్లా హర్షుని చరిత్రను బాణభట్టుడు రాశాడు. గుప్తుల కాలంలో ఉన్నటువంటి వాడు విశాఖదత్త, ముద్రా రాక్షసు రాశాడు, దేవి చంద్రగుప్తుడు రాశాడు, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, ఇలా కాళిదాసు, తర్వాత వరహమీర, బృహస్సంహిత, మరి ఇలా వాత్సాయన, కామసూత్ర, ఇవన్నీ మరి ఆ కాలంలో మరి ఈ విధంగా గుప్తా, పోస్ట్ గుప్తా పీరియడ్ లో గుప్తులు, లేటర్ గుప్తాసు లేదా హర్షవర్ధనుడు
మరి సౌత్ ఇండియాలో ఎవరైనా అంటే పరిపాలించేది ఆ టైంలో పోస్ట్ గుప్తా పీరియడ్లో కడంబాసు, చాళుక్యాస, బాదామి, పల్లవాసు, మరి ఆ తర్వాత చోళాసు, చేరాసు, పాండ్యాసు వీళ్ళు పరిపాలిస్తున్నారు. ఈ విధంగా మరి భారవీస్ కిరాతార్జనీయం, దండిని, దశకుమార చరిత్ర, ఈ విధంగా పురాణాసు, మరి మహాభాగవత రచనలు, ఆల్వార్ నాయన సెయింట్స్ యొక్క రచనలు ఇవన్నీ కూడా మరి మనకి ఆధారాలను తెలుస్తుంది. తర్వాత రిలీజియన్ ఎలా ఉంది, రిలీజియన్ ఏ రిలీజియన్ ఉందంటే ఈ పోస్ట్ గుప్తా పీరియడ్లో ఈ వేదిక్ హిందూయిజం పోయి, వేదిక్ హిందూయిజం అంటే యజ్ఞయాగ హిందూయిజం పోయి ఏమి హిందూయిజం వచ్చింది, వైష్ణవ శైవ మత భక్తి హిందూయిజం వచ్చింది. బ్రాహ్మణ హిందూయిజం పోయి భక్తి హిందూయిజం వచ్చింది నార్త్ ఇండియాలో. ఈ విధంగా పాలిటీలో ఎవరయ్యా అంటే బ్రాహ్మణులు ప్లస్ ఈ యొక్క రాజు, ఈ రూలింగ్ క్లాస్, మరి వారియర్ క్లాస్, వీళ్ళందరికీ వీళ్ళ ముగ్గురు అలయన్స్ ఉంటుంది కాబట్టి పరస్పరం తోడ్పడుతుంటారు. ఆ విధంగా తక్కువ కులం వాడు రాజైనప్పటికీ, శూద్రుడు రాజైనప్పటికీ వాడు నేను సూర్యవంశం చంద్రవంశం అని పోగొడుతున్నారు ఎవరు, బ్రాహ్మణులు. కాబట్టి ఈ యొక్క పాలిటీలో ఈ ముఖ్యమైనటువంటి పాత్ర వహించేది అంటే ల్యాండ్ గ్రాంట్స్ ఎవరికి ఇచ్చినారంటే ఈ పోస్ట్ గుప్తా పీరియడ్ ఎవరికి ఇచ్చారు, బ్రాహ్మణులకి ఇచ్చారు, బుద్ధిస్ట్ మోనస్ట్రీస్కి ఇచ్చినారు, మరి ఆఫీసర్స్కి ఇచ్చినారు, ల్యాండ్ రెవెన్యూ అసైన్మెంట్స్ ఇచ్చినారు. అసైన్మెంట్స్ అంటే ఇంత భూమి మీద ఈ యొక్క విలేజ్ మీద వచ్చే ఆదాయం అంతా ఆ విధంగా టెంపుల్స్ కూడా ఇచ్చారు. ఆ విధంగా రిలీజియన్ ఏ రిలీజియన్ వచ్చిందంటే మొట్టమొదటి రిలీజియన్ ఎక్కడ అంటే రిలీజియన్స్ ఆరిజిన్ అంతా కూడా నార్త్ ఇండియా ఉంది. కానీ నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి స్ప్రెడ్ అయింది రిలీజియన్స్ అని. ఆ విధంగా ఈ యొక్క గుప్తా పీరియడ్, పోస్ట్ గుప్తా పీరియడ్ వచ్చే వరకు మరి ఇంతకుముందు వేదిక్ గాడ్స్ ఇంద్ర, రుద్ర, వరుణ, మిత్ర ఇవన్నీ పోయి ఏమొచ్చినాయి, విష్ణు అవతారం, శివ, శైవిజం, వైష్ణవిజం, ఈ వైష్ణవేట్ టెంపుల్స్ వచ్చినాయి. దేవగరావు మధ్యప్రదేశ్లో శివ వైష్ణవ టెంపుల్, విష్ణు టెంపుల్ దేవగరం మధ్యప్రదేశ్, దేవగరం మధ్యప్రదేశ్ విష్ణు టెంపుల్. తర్వాత బిట్రగాన్ శైవేట్ టెంపుల్స్ మధ్యప్రదేశ్లోనే. సో ఈ విధంగా గుప్తుల కాలంలో, పోస్ట్ గుప్తుల కాలంలో శైవేట్, వైష్ణవేట్ గాడ్స్ వచ్చారు. ఆ విధంగా త్రిమూర్తిస్, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తిస్ వచ్చారు, త్రిమూర్తులు. ఈ విధంగా వీళ్లకు త్రిమూర్తులకు ఏంటి అంటే ఆ యొక్క ఇంత ముందు వేదిక్ రిచువల్స్ కాకుండా భక్తి హిందూయిజం వచ్చిందంటే, భక్తి అంటే టెంపుల్స్ కట్టి టెంపుల్స్ను ప్యాటర్నైజ్ చేస్తూ రాజులు ఏమని చెప్పారు, భక్తి అంటే భక్తుడు భగవంతునికి మధ్య సంబంధాన్ని పెట్టారు. ఇంతకుముందు ఏంటి, బ్రాహ్మణులు యజ్ఞయాగాలు చేస్తుండేవారు. కానీ ఇప్పుడు భక్తి హిందూయిజంలో ఏమొచ్చిందంటే, భక్తి హిందూయిజంలో వేదిక్ రిచువల్స్ కూడా ఉంటే యజ్ఞయాగాలతో పాటు మరి భక్తి, డివోషన్ టు ది గాడ్, భక్తి టు ది గాడ్ వల్ల అంటే డైరెక్ట్గా భగవంతునికి భక్తునికి మధ్యవర్తిగా మరి ఈ డైరెక్ట్ రిలేషన్ కల్పించారు. ఆ విధంగా ఆ యొక్క డైరెక్ట్ రిలేషన్ వానికి ఇష్టమైనటువంటి శివ గాడ్నైనా విష్ణు గాడ్నైనా, ఇంకా శైవిజంలో కూడా ఏంటంటే పాశుపత శైవిజం, కాలముఖ శైవిజం వచ్చినాయి. విష్ణువులో కూడా అవతారాలు, విష్ణు అవతారంలో ఎవడంటే శ్రీ మహావిష్ణువు కాకుండా కృష్ణావతారం, రామావతారం, తర్వాత దశావతారం శ్రీ మహావిష్ణు, ఇలా రిలీజియన్స్ వచ్చినాయి. అంటే భక్తి హిందూయిజం వచ్చింది. భక్తి మూవ్మెంట్, భక్తి హిందూయిజానికి ఏం చేసినారంటే ఇక్కడ టెంపుల్స్ కట్టేయటం మొదలు పెట్టారు. టెంపుల్స్, భక్తి
భక్తి కోసం, భక్తి అంటే భక్తుడు భగవంతుని చేరుకోవడానికి భక్తి చాలు. అంటే ఇక్కడ రెండు రిచువల్స్ ఉంటాయి, వేదిక రిచువల్స్ ఉంటాయి, ప్లస్ భక్తి రెండు మీట్ అవుతున్నాయి ఇక్కడ. భక్తి హిందూయిజంలో రెండు అంటే ఎవడు దీంట్లో డామినెన్స్ ఎవరిది? బ్రాహ్మణ్స్. భక్తి హిందూయిజంలో ఆర్ భక్తి మూవ్మెంట్ లో డామినెన్స్ ఎవరిదంటే బ్రాహ్మణులు. నార్త్ ఇండియాలో బ్రాహ్మణ్ డామినెన్స్ వచ్చింది. అయితే ఈ భక్తి అనేది ఒక వేదిక్ బ్రాహ్మణిజం ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ భక్తి బ్రాహ్మణిజం అనేది కాకుండా ఈ యొక్క పీరియడ్ లో గుప్తా అండ్ పోస్ట్ గుప్తా పీరియడ్ లో ఏమైందంటే ఈ హెటరోడాక్స్ సెక్ట్స్ ఏదైతే బుద్ధిజం జైనిజంలో కూడా భక్తి అనేది వచ్చింది. అది ఏంటి? మహాయానమ భక్తి మహాయానమ బుద్ధిజం. మహాయానమ బుద్ధిజం అంటే ఏంటి? బుద్ధుడు ఒక అవతారంగా పూజింపబడుతున్నాడు. ఆ విధంగా హిందూయిజంలో కూడా విష్ణు, శ్రీ మహావిష్ణువు, శివుడు మరి అవతారంగా శివ గాడు, సేవేట్ గాడు, విష్ణువు గాడు అంటే గుప్తులు మొత్తం ఇవి వైష్ణవ. గుప్తా కాలంలో ఇది విష్ణు భక్తి ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత పోస్ట్ గుప్తా పీరియడ్ హర్ష, ఆ తర్వాత పీరియడ్ లో సేవేట్ గాడు 6th 7th 8th సెంచరీలో సేవిజం, పాశుపత, కాలముఖ, సేవిజం, జైనిజం, బుద్ధిజంలో కూడా మహాయానమ పూజ పునస్కారం వచ్చేసింది. అదేవిధంగా జైనిజం బుద్ధినే కాకుండా బోధిసత్వులను కూడా పూజించడం మొదలు పెట్టారు. బుద్ధిజం బోధిసత్వులను కూడా పూజించడం మొదలు పెట్టారు. సో అదేవిధంగా జైనిజంలో కూడా యక్షిని జైన్ తీర్థాంకరులను పూజించడం, మరి యక్షిని కూడా పూజించడం మొదలుపెట్టారు. ఈ విధంగా పూజా విధానము, టెంపుల్ కల్చర్ వచ్చింది. మరి ఈ విధంగా మోనస్ట్రీస్ కు ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చారు, ల్యాండ్ రెవెన్యూ అసైన్మెంట్స్ ఇచ్చారు. మరి ఈ బ్రాహ్మణులకు ఇచ్చారు అగ్రహార, మరి బ్రహ్మదేయ విలేజెస్, మరి అది కాకుండా టెంపుల్స్, దేవదానాలు విలేజెస్, అది మోనస్ట్రీస్, మరి ఉద్యోగస్తులు కూడా. సో ఈ విధంగా హైరార్కియల్ ల్యాండ్ ఓనర్షిప్ కూడా వచ్చింది ఈ కాలంలో. ఫ్యూడలిజంలో ఎవరైతే కింగ్, మొత్తం ల్యాండ్ అధిపతి కింగ్, తర్వాత ఎవడైతే ల్యాండ్ ఎవడైతే పొందిందో వాడు, ఆ తర్వాత మరి ల్యాండ్ పొందిన వానికి మొత్తం అన్ని సర్వాధికారాలు ఇచ్చారు. అక్కడ ఉన్న పనిష్మెంట్స్ ఇచ్చేది లేదా ట్యాక్స్ కలెక్షన్ అంతా కూడా ఆ ధోనికే ఇచ్చారు. ఎవడైతే భూమి పొందాడో వానికి. అంటే దీనివల్ల రాజు కానీ సామంత రాజు కానీ కొన్ని యొక్క ట్యాక్స్ వాళ్ళు వదులుకోవాల్సి వచ్చింది, ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చిన వాళ్ళు. సో ఆ విధంగా టెంపుల్స్ కూడా ల్యాండ్స్ టెంపుల్ బికేమ్ ఏ సెంటర్ ఆఫ్ ది పాలిటీ, సెంటర్ ఆఫ్ ఆల్ సెరమనీస్, పట్టాభిషేకం కానీ మరి ఫెస్టివల్స్ కానీ ఆ టెంపుల్ సెంటర్, విలేజ్ ఎకానమీ, టెంపుల్ సెంటర్ పాలిటీ, ఎకానమీ, సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్ అన్ని కూడా టెంపుల్ సెంటర్ గా ఉత్సవాలు జరగటం, మరి రాజులు రావడం ఆ టెంపుల్స్ ప్లేసెస్ కు, ఆ యొక్క టెంపుల్స్ లో పూజా పునస్కారాలు. ఈ విధంగా ఎవరైతే బ్రాహ్మణులు రాజులు అలయన్స్ యాక్సిస్ ఉన్నది కాబట్టి పరస్పరం సహకరించుకొని భక్తిని పెంపొందించారు. ఈ భక్తి అనేది ఈ హిందూయిజంలోనే కాకుండా బ్రాహ్మణిజం పోయి భక్తి బ్రాహ్మణిజం, ఆ భక్తి హిందూయిజం, భక్తి అది ఆ భక్తి మూమెంట్, ఆ డివోషన్ టు ది గాడ్ అనేది బుద్ధిజంలో వచ్చింది, జైనిజంలో వచ్చింది. ఇది నార్త్ ఇండియాలో రిలీజియస్ డెవలప్మెంట్. ఈ నార్త్ ఇండియాలో ఉన్న రిలీజియస్ డెవలప్మెంట్స్ కు టెంపుల్స్ కట్టడం మొదలు పెట్టారు. ఈ నార్త్ ఇండియా నుంచి మన ఉత్తర భారతదేశం నుంచి టెంపుల్ కల్చర్ అయితేంది, భక్తి హిందూయిజం అయితేంది, దక్షిణ భారతదేశం ఆ విధంగా ఉత్తరం నుంచి దక్షిణానికి పాకింది. దక్షిణంలో వచ్చినటువంటి యొక్క మార్పులు, హిందూయిజంలో వచ్చిన మార్పులు ఏంటంటే భక్తి సెయింట్స్ ఎవరు? ఆ నాయనార్ సెయింట్స్ 63 మంది నాయనార్ సెయింట్స్, అంటే సేవేట్ సెయింట్స్, ఆల్వార్ సెయింట్స్,
ఆల్వార్ సెయింట్స్, ఆల్వార్ అంటే వైష్ణవి సెయింట్స్ అండ్ సేవియర్ సెయింట్స్ మత స్థాపించారు. మరి ఆల్వార్ సెయింట్స్ ఈ విధంగా ఆల్వార్లు నాయనార్లు కీర్తనలు పాడుకుంటూ ఈ భక్తి మూవ్మెంట్ను సౌత్ ఇండియాలో ప్రచారం చేశారు. ముఖ్యంగా ఈ యొక్క బాదామి చాళుక్యులు వైష్ణవేట్స్, ఆ తర్వాత పల్లవులు సేవియట్స్, సో ఆ విధంగా చోళులు సేవిజం, సో ఆ విధంగా వైష్ణవిజం, శైవిజం, భక్తి, హిందూయిజం, ఆల్వార్లు నాయనార్లు వీళ్ళు క్యాస్ట్ సిస్టమ్ కూడా ముఖ్యంగా క్యాస్ట్, ఈ బ్రాహ్మణిజంలో క్యాస్ట్ అన్టచబిలిటీ, క్యాస్ట్ ఉంటుంది, అంటరాంతరం, హైరార్కీ రిలీజన్ ఉండేది. కానీ ఇక్కడ భక్తుడు భగవంతుని చేరుకోవడానికి ఏ క్యాస్ట్ అవసరం లేదు, అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఎందుకు. సో ఆ విధంగా డైరెక్ట్ రిలీజన్ అస్పృశ్యులు ఈ విధంగా ఆల్వార్ సెయింట్స్లలో నాయనార్ సెయింట్స్లలో కూడా ఉమెన్ వచ్చింది. ఉమెన్ ఆండాల్, ఉమెన్ మరి అమ్మాయి ఉమెన్ నాయనార్లు, ఆండాల్, ఆల్వార్లు. సో ఆ విధంగా మరి లోయర్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఈ నాయనార్లు, ఆల్వార్లు సెయింట్స్ గా మరి మారారు. కాబట్టి ఈ వీళ్ళ యొక్క నాయనారు ఆల్వార్ సెయింట్స్ లలో ఈ క్యాస్ట్ సిస్టమ్ లేకుండా అన్ని కులాలను వాళ్ళు చేర్చుకున్నారు. కాబట్టి ఇది బాగా ప్రబలించింది. ఏది ఈ యొక్క భక్తి మూవ్మెంట్ ఇన్ సౌత్ ఇండియా, రిలీజియస్ భక్తి మూవ్మెంట్ ఇన్ సౌత్ ఇండియా, ఆల్వార్ సెయింట్స్, నాయనార్ సెయింట్స్ 7th 8th సెంచరీలో బాగా సౌత్ ఇండియాలో ఇది ఎక్కడ ఈ పల్లవాస్ పీరియడ్లో మహాబలిపురం రథాలు కట్టించారు. కైలాసనాథ టెంపుల్, కైలాస్ టెంపుల్ కాంచీపురం కైలాస్ టెంపుల్ శ్రీశూర్. సో ఆ విధంగా పల్లవులు, చోళులు, చేరాసు, బాదామి చాళుక్యులు, సేవేటు, వైష్ణవేటు టెంపుల్స్ కట్టించారు. సో ఈ విధంగా భక్తి మూవ్మెంట్ ఈ సౌత్ ఇండియాలో మరి బాగా ప్రాచీన. నార్త్ ఇండియా కన్నా భక్తి మూవ్మెంట్ సౌత్ ఇండియాలో మరి పురాణ, రామాయణ, మహాభారత, మరి దశావతారం, శ్రీ మహావిష్ణు, మరి రామావతారం, కృష్ణావతారం, విష్ణు, అవతారం, వరావతారం, ఈ దశావతారం, శ్రీ మహావిష్ణు, ఈ ఎపిక్ రామాయణ, మహాభారత స్టోరీస్ కూడా, కథలు కూడా సౌత్ ఇండియాలో మరి ఈ సెయింట్స్ ద్వారా కుల మతాలకు అతీతంగా భక్తి మూవ్మెంట్ ప్రబలి భక్తి హిందూయిజం వచ్చింది. అది సౌత్ ఇండియాలో కూడా మరి ఈ విధంగా భక్తి హిందూయిజం ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళకు ఈ అన్నిటికీ ఈ అన్ని బుద్ధిగా ఏది వచ్చేటప్పటికి బుద్ధిజం నశించిపోయి సౌత్ ఇండియాలో మరి నార్త్ ఇండియాలో బుద్ధిజం బయట మహాయానమో బుద్ధిజం మరి బయట దేశాల్లో ఎక్కడ చైనాలో, జపాన్, కొరియాలో, శ్రీలంక, మరి సౌత్ ఈస్ట్ ఏషియాలో బుద్ధిజం అండ్ హిందూయిజం స్ప్రెడ్ అయింది. ఈ కాలంలో మరి ట్యాక్సేషన్ ఏంటంటే ముఖ్యంగా ఏ రాజులైనా కానీ, సామంత రాజులైనా కానీ భూమి శిస్తు అనేది ముఖ్యమైనది. ల్యాండ్ ట్యాక్స్ కాకుండా ఇంకా ఏం ట్యాక్స్ అంటే 1/6 ల్యాండ్ ట్యాక్స్, 1/6 నుంచి 1/10 ల్యాండ్ ట్యాక్స్ కాకుండా, ముఖ్యమైన ట్యాక్స్ ల్యాండ్ ట్యాక్స్ కాకుండా ఇంకా ఏంటి అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్, కార్పెంటర్, వివిధ కులాలు మరి ప్రొఫెషనల్ ట్యాక్స్, క్యాస్ట్ ప్రొఫెషనల్ బేస్ మీద క్యాస్ట్ ఎమర్జ్ అయింది ఈ కాలంలో. వాళ్ళు ఒక వృత్తి పనులు మరి స్తూపాస్ అంటారు రిలీజియన్ బుద్ధిజం. ఆ విధంగా జైన్ సంస్కృతి ప్రభావం ఉంది. కానీ సౌత్ ఇండియాలో మాత్రం ఆల్వార్లు, నాయనారు, సెయింట్స్ తమిళ రీజనల్ లాంగ్వేజ్ లో, పీపుల్స్ లాంగ్వేజ్ లో ఈ భక్తి మూవ్మెంట్ బాగా ప్రచారం చేసేది. కాబట్టి ఈ భక్తి ఉద్యమము మరి నార్త్ ఇండియా కన్నా సౌత్ ఇండియాలో బాగా బలపడి భక్తి ఉద్యమంకి కావాల్సిన టెంపుల్ కల్చర్ కూడా, టెంపుల్స్ కూడా ఇక్కడ బాగా వచ్చినాయి. ఎవరి కాలంలో ఈ
సౌత్ ఇండియన్ బాదామి చాళుక్యుల కాలంలో వచ్చినటువంటి పట్టడకల్ టెంపుల్, విష్ణు టెంపుల్, నవబ్రహ్మ టెంపుల్, అదేవిధంగా మరి చాళుక్యుల కాలంలో ఆలంపూర్ టెంపుల్ మా మహబూబ్ నగర్లో ఉన్నటువంటి, అదే పల్లవుల కాలంలో మహాబలిపురం రథాసు, రామాయణం స్టోరీస్ మహాభారతం స్టోరీస్ ప్రకారంగా మహాబలిపురం రథాస్ పంచపాండవుల రథాలు, తర్వాత సేవేటి విష్ణు మరి ఈ యొక్క సేవేటి టెంపుల్, కైలాస టెంపుల్, విష్ణు సేవా టెంపుల్, కైలాస్ టెంపుల్ కాంచీపురం, షోర్ టెంపుల్, మహాబలిపురం, ఈ టెంపుల్స్, ఇక్కడ టెంపుల్స్ కల్చర్, ఇక్కడ నుంచి టెంపుల్స్ కల్చర్ ఎటుపోయింది, ఎటు అమరావతి స్తూపం కూడా ఎర్లీ బుద్ధిస్ట్ టెంపుల్ అంటారు. సో ఆ విధంగా టెంపుల్ కల్చర్ అక్కడి నుంచి పల్లవుల నుంచి పాండ్యులకు పోయింది, పాండ్యుల నుంచి చేరాసు పోయింది, తర్వాత పాండ్యన్ పీరియడ్లో, తర్వాత చోళాస్ పీరియడ్లో కూడా టెంపుల్ కల్చర్ బాగా ప్రబలింది. సో ఈ విధంగా మనకు భక్తి హిందూయిజం, వేదిక్ బ్రాహ్మణిజం పోయి భక్తి హిందూయిజం మరి బాగా పాపులారిటీకి వచ్చింది ఎక్కడైతే సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో ఆల్వార్, నాయనార్ సెయింట్స్, శంకర మఠాసు, ఈ శంకర మఠాసును ఆ భారతదేశం మొత్తం ఇక్కడ స్థాపించినటువంటి వాడు ఈ యొక్క కేరళలో ఉన్న కేరళలో కలండిలో వచ్చినటువంటి ఈ యొక్క రామానుజాచార్యులు ఈ మొత్తం టెంపుల్ కల్చర్కి ఏంటంటే తిరుపతి, కాళహస్తి సెంటర్, డోర్ టు సౌత్ ఇండియా, తిరుపతి విష్ణు టెంపుల్, కాళహస్తి సేవేట్ టెంపుల్. ఆ విధంగా శంకరాచార్యులు మఠాలు స్థాపించాడు, శైవ మఠాలు అంతా త్రూఅవుట్ ఇండియాలో శంకరాచార్య కాళహస్తి, మరి శంకరాచార్య మఠాస్. ఆ విధంగా విష్ణు టెంపుల్, తిరుపతి టెంపుల్, ఆ విధంగా టెంపుల్స్కు మరి పెద్ద ల్యాండ్ గ్రాంట్ చేయటం. ఆ విధంగా టెంపుల్ బికేమ్ సెంటర్, ఏంటి రాజులకు సెంటరే, ప్రజలకు సెంటరే, అన్నిటికి సెంటరు, ఉత్సవాలకు సెంటరు, లెర్నింగ్ సెంటరు, పాలిటీ, ఎకానమీ, కల్చర్ అన్నిటికి సెంటర్ టెంపుల్ సెంటర్డ్ కల్చర్ డెవలప్ అయింది ఇక్కడ సౌత్ ఇండియా. తమిళ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు ఇక్కడ, రీజనల్ లాంగ్వేజ్. మొత్తం లాంగ్వేజ్ ఏంటంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే ఈ కాలంలో పోస్ట్ గుప్తా పీరియడ్లో సాంస్క్రిట్ లాంగ్వేజ్. సో కాబట్టి సాంస్క్రిట్లో ఎన్నో గ్రంథాలు వచ్చినాయి, సాంస్క్రిట్లో మరి వచ్చినాయి వరాహమిహిరుడు, బృహత్ సంహిత, మరి ఈ కాలంలో వచ్చిన రామాయణ, మహాభారత రచనలు, బుద్ధిస్ట్, జైనిస్ట్ రచనలన్నీ కూడా సాంస్క్రిట్లో వచ్చినాయి. ఎర్లియర్ ప్రాకృత లాంగ్వేజ్లో ఉన్నటువంటి కూడా అన్ని కూడా ఈ పోస్ట్ గుప్తా పీరియడ్లో సాంస్క్రిట్ లాంగ్వేజ్, బ్రాహ్మణిక్ లాంగ్వేజ్. అయితే సౌత్ ఇండియాలో మాత్రం ఈ కొంచెం డిఫరెంట్గా బ్రాహ్మణిజం పోయి సౌత్ ఇండియాలో ఆల్వార్లు, నాయనార్లు, సెయింట్స్ ద్వారా మరి వైష్ణవిజం అధిపతులుగా బ్రాహ్మణులు ఎమర్జ్ అయినారు సౌత్ ఇండియాలో. మరి శైవిజానికి అధిపతులుగా రిచ్ ల్యాండెడ్ జెంట్రీ వల్లాలాస పూజారులుగా మారారు. ఆ విధంగా విష్ణు భక్తిని ప్రచారం చేసినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు, ఆచార్యులు. ఈ విధంగా మరి ఆచార్యులు భక్తి హిందూయిజం ప్రచారం. ఇది కాకుండా ముఖ్యమైనటువంటి భక్తి హిందూయిజంలో క్యాస్ట్ డిస్టింక్షన్స్ పోయినాయి. దాని తర్వాత ఈ భక్తి హిందూయిజంలో ఈ గాడ్స్ను, గాడెసెస్ను, మెయిన్ గాడ్ కాకుండా దేవుడు కాకుండా దేవత కాకుండా సబార్డినేట్ గాడ్స్, వీళ్ళన్నిటికీ టెంపుల్స్ కట్టించారు. వీళ్ళన్నిటికీ టెంపుల్స్ మీద మొట్టమొదట ఫ్లాట్ రూఫ్ టెంపుల్స్, ఆ తర్వాత శిఖరా టెంపుల్స్, తర్వాత విమాన స్ట్రక్చర్స్, ఈ చోళాస్ పీరియడ్
సో అది కాకుండా ఇది కాకుండా ఇంకా రిలీజియన్లో ఇంకేం మార్పులు వచ్చినాయంటే రిలీజియన్లో తాంత్రిక్ రిలీజియన్ అంటే ట్రైబల్ గాడ్స్ను కూడా మన భక్తి హిందూయిజంలో కలిపేసుకున్నారు. భక్తి హిందూయిజంలో ట్రైబల్ గాడ్స్ అంటే మరి ఈ యొక్క ట్రైబల్ ఆదివాసీని పూజించే పేరు ఏంటి అంటే శక్తి గాడ్స్, వైష్ణవ శక్తి గాడ్స్. సో ట్రైబల్ గాడ్స్ కాళీ, దుర్గా, సో ట్రైబల్ మదర్ గాడెసెస్, ట్రైబల్ గాడ్స్, ఫెర్టిలిటీ గాడ్స్. ఆ విధంగా మరి కాళీ, దుర్గా, మాత, శక్తి గాడ్స్. ఆ విధంగా ట్రైబల్ తాంత్రిక్ రిలీజియన్, తాంత్రిక శక్తి రిలీజియన్. అంటే ట్రైబల్లో మదర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. కానీ ఈ హిందూయిజంలో ప్యాట్రియాటికల్ సొసైటీ, ట్రైబల్ సొసైటీ ఎక్కువగా మ్యాట్రియాటికల్ సొసైటీ. కాబట్టి ట్రైబల్ గాడ్స్ ఏంటి, మదర్ గాడెసెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మదర్ గాడెసెస్ కూడా హిందూయిజంలోకి అబ్జర్వ్ చేస్తుంది. ఆ విధంగా హిందూయిజంలోకి మదర్ గాడెస్ అయినటువంటి యొక్క పార్వతి, దుర్గా, మాత, కాళీ, ఈ యొక్క మదర్ గాడెస్ పోచమ్మ, సో ఈ ఎల్లమ్మ, ఈ అన్నిటినీ మదర్ గాడెస్ అబ్జర్వ్ చేసుకునే వరకు ఏమైంది, తాంత్రిక్ రిలీజియన్ అంటే తాంత్రిక్ రిలీజియన్ అంటే ఈ యజ్ఞయాగ యొక్క మంత్రతంత్రాలను కూడా నమ్మటం. తాంత్రిక్ వర్షిపింగ్ ఆఫ్ ది మదర్ గాడ్ ఇస్ తాంత్రిక్ రిలీజియన్. ఇంకా మరి స్పిరిట్స్, ఈవిల్ స్పిరిట్స్, భక్తుడు, భగవంతుడు, రాక్షస చెడు ఈవిల్ స్పిరిట్స్ కూడా ఉంటాయని దట్ ఇస్ కాల్డ్ వజ్రాయన బుద్ధిజం. ఆ తాంత్రిక్ రిలీజియన్స్ అంటే శక్తి వర్షిప్ వచ్చింది హిందూయిజం. శక్తి, కాళీ, పార్వతి, దుర్గా. సో ఆ విధంగా శక్తి వర్షిప్ ఎంటర్ అయింది. సో ఆ విధంగా మరి వజ్రాయన బుద్ధిజం, అట్లనే జైనిజంలో కూడా మరి శక్తి వర్షిప్ లాంటి ఒక తాంత్రిక రిలీజియన్. ఆ విధంగా ట్రైబల్ తాంత్రిక్ రిలీజియన్ అంటే ట్రైబల్ గాడ్స్ ను అసిమిలేట్ చేసుకున్నది ఏది, భక్తి హిందూయిజం. సో ఆ విధంగా భక్తి హిందూయిజం అసిమిలేటెడ్ ది అదర్ అంటే ఆ మిగతా వాటిని అన్నిటి కూడా దాంట్లో కలిపేసుకున్నది ట్రైబల్ గాడ్స్ కూడా. సో ఆ విధంగా ట్రైబల్స్ కూడా ఇన్ ది కోర్స్ ఆఫ్ ది పీరియడ్ లో ట్రైబల్స్ లో రాజులు ఉండేవాళ్ళు, ట్రైబల్స్ లో చీఫ్స్ ఉంటారుగా, వాళ్ళను క్షత్రియులుగా గుర్తించడం, మిగతా వాళ్ళను శూద్రులుగా చేరటం. సో ఆ విధంగా వివిధ ప్రొలిఫరేషన్ ఆఫ్ క్యాస్ట్, వివిధ క్యాస్ట్లలో బ్రాహ్మణుల్లో కూడా పురోహిత బ్రాహ్మణులని, మరి రాజు దగ్గర ఉండే బ్రాహ్మణులని, మరి అదేవిధంగా క్షత్రియులలో కూడా సామంతులని, మోనార్కీలని, రాజులని, సో వారియర్స్ అని. సో ఆ విధంగా మరి ఈ క్షత్రియ హైరార్కీ కూడా అట్లే ఈ వైశ్యులు సెకండ్ వైశ్యులు క్షీణించి ట్రేడ్ అండ్ కామర్స్ డిక్లైన్ అయింది పోస్ట్-గుప్తా పీరియడ్. కాబట్టి వైశ్యులు క్షీణించి శూద్రాస్ రైజ్ టు ది పవర్, అగ్రికల్చర్ అడాప్ట్ చేసుకున్న శూద్రాస్ రైజ్ టు ది పవర్. తాంత్రిక్ రిలీజియన్, శూద్రుల యొక్క మతాలు ఏదైతుందో, శూద్రుల యొక్క అలవాట్లు, తాంత్రిక్ రిలీజియన్ కూడా వచ్చింది. సో దాని తర్వాత కల్చర్ ఆఫ్ బుద్ధిజం పీరియడ్ లో ఎలాంటి కల్చర్ ఆఫ్ ది పోస్ట్-గుప్తా పీరియడ్. ఈ విధంగా పోస్ట్-గుప్తా పీరియడ్ పాలిటీ మనం డిస్కస్ చేసినాం. రిలీజియన్ ఏంటి, భక్తి హిందూయిజం వచ్చింది, భక్తి బ్రాహ్మణిజం వచ్చిందని, మరి బ్రాహ్మణులు ఆచార్యులుగా మారినారని, మరి సౌత్ ఇండియాలో వల్లాల క్యాస్ట్, సేవేటి వైష్ణవేట్ టెంపుల్స్ వచ్చినాయి. భక్తి హిందూయిజం, ఆ భక్తి వర్షిప్ అన్నింటిలో కూడా మరి భక్తి వర్షిప్ బుద్ధిజంలో వచ్చింది, జైనిజంలో వచ్చింది, హిందూయిజం. దాన్ని భక్తి హిందూయిజాన్ని రియల్ హిందూయిజం అంటారు. బ్రాహ్మణిక్ హిందూయిజం పోయి, హిందూయిజం పోయి
ఆ రెండు మిగులుతాయి. యజ్ఞయాగ హిందూయిజంలో రిచువలిజం ఉన్నది, తర్వాత భక్తి డివోషన్ రెండు కలిసి హిందూయిజంగా మారింది. అంటే భక్తి ఉంటుంది, యజ్ఞాగాలు కూడా ఉంటాయి, రెండు కలిసి ఉన్నదాన్నే హిందూయిజం అంటారు. అది భక్తి హిందూయిజం. భక్తి హిందూయిజంలో ట్రైబల్ గాడ్స్ కూడా మనం దీంట్లో తీసుకున్నారు కాబట్టి శక్తి వర్షిప్ వచ్చింది. సో ఆ విధంగా వజ్రాయన వర్షిప్ అని మా బుద్ధిజంలో, సో ఆ విధంగా జైనిజంలో కూడా టెంపుల్ గాడ్స్ హౌసెస్ పెట్టారు. అంటే ఇది ఈ గాడు అంటే దేవుడు, దేవుని యొక్క భార్య, మరి ఇంకా సబార్డినేట్ గాడ్స్ అన్నిటి కూడా మొట్టమొదటి గుప్తా పీరియడ్ లో ఎట్లా మీద గర్భగృహం ఉంటుంది, గర్భగృహం మీద ఒక శిఖరం ఉంటుంది, దాని తర్వాత దానికి ఒక మండపం ఉంటుంది, ఆ తర్వాత గర్భగృహం మీద ఇది గాడు, దేవి, ఆ తర్వాత సబార్డినేట్ గాడ్స్ వీళ్ళందరూ ఉంటారు. ఆ తర్వాత శిఖరాలు టెంపుల్స్ పోయి శిఖరాలు ఎక్కడ ముఖ్యంగా శిఖరాలు టెంపుల్ ఎంత గొప్పగా ఉంది, రాజ టీవీ అంత గొప్పగా ఉంటుందని పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టించారు. ఎవరు శిఖరాలు? మరి శిఖరాలు ఈ యొక్క మెయిన్ డైటీ మీదనే కాకుండా సబార్డినేట్ డైటీస్ మీద దేవుళ్ళ మీద కూడా శిఖరాలు వచ్చినాయి. తర్వాత శిఖరా కాకుండా విమానాలు వచ్చినాయి. సో అవి ఎంట్రన్స్ మీద పెద్ద పెద్ద విమానాలు, శిఖరా టైప్ ఆఫ్ విమానాలు వచ్చినాయి సూర్యకాలం. సో ఆ విధంగా టెంపుల్ కల్చర్. ఆ తర్వాత లిటరేచర్ ఏంటి అంటే ఈ కాలంలో లిటరేచర్ డెవలప్మెంట్ ఏంటి అంటే పాయ్యాను రచించినటువంటి లిటరేచర్ ఎవిడెన్స్, ఆ తర్వాత యువాన్ స్వామి రచనలు, ఆ తర్వాత ఇన్స్క్రిప్షన్స్, ఈ ఇన్స్క్రిప్షన్స్ టెంపుల్ ఇన్స్క్రిప్షన్స్, దేవదాన ఇన్స్క్రిప్షన్స్, అగ్రహార, బ్రహ్మదేయ, మరి ల్యాండ్ గ్రాంట్స్ అన్ని రికార్డు చేసి పెట్టారు. టెంపుల్స్ మీద ఈ రికార్డు ఎవరెవరికి భూములు ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు అనేది కూడా రికార్డు చేసి పెట్టారు. ఆ విధంగా టెంపుల్ కు మరి పెద్ద పెద్ద భూమి దానంగా ఉంది. అక్కడి నుంచి భూమి నుంచి వచ్చేదంతా కూడా టెంపుల్ ఖర్చు కోసం నిమిత్తం భూదానాలు ఇచ్చారు, టెంపుల్స్ దేవదానాలు ఇచ్చారు. సో ఆ విధంగా టెంపుల్ కల్చర్, మరి పెద్ద పెద్ద టెంపుల్ లిటరేచర్ కూడా, సంస్కృత లిటరేచర్, బాగా సచరిత్ర, అర్షుడు వంశావళి చరిత్రలు, వంశావళి డైనాస్టిక్ చరిత్రలు, మరి వంశావళి రచనలు, పురాణాసు, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నారు? పురాణాసు, మహాభాగవత రచనలు, పురాణాసు, మరి రామాయణ మహాభారతాలు, ఎపిక్స్, ఇవన్నీ కూడా రచనలు ఈ కాలంలో అనువాదం చేశారు. ఈ కాలంలో వచ్చినవి వాటి ట్రాన్స్లేషన్, సాంస్క్రిట్లు, ఇవన్నీ కూడా రాయబడ్డాయి. గుప్తా, పోస్ట్ గుప్తా పీరియడ్ బాగా పాపులర్ అయిపోయింది. పాపులర్ గాడ్స్ అండ్ పాపులర్ రిలీజియన్ వచ్చింది. పీపుల్స్ రిలీజియన్, తారతమ్యాలు లేనటువంటి రిలీజియన్ వచ్చింది. అయినా కూడా తారతమ్యాలు ఉన్నా కూడా ఈ చండాలాసు బయట ఊరు బయట నివసించినప్పటికీ, తారతమ్యాలు ఉన్నప్పటికీ కూడా, ఈ హైరార్కికల్ రిలీజియన్ ఉన్నప్పటికీ కూడా, కానీ ఆ యొక్క ఇంత ముందున్నటువంటి వేదిక్ బ్రాహ్మణిజం పోయి ఈ టెంపుల్ కల్చర్, బ్రాహ్మణిజం టెంపుల్ కల్చర్ డిక్రీజ్ ఇంటెన్సిటీ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్ తగ్గిపోయింది. అందరూ కూడా భగవంతుని సమానమే. భగవంతుడిని భక్తుడు ఈ ఒక భక్తి ద్వారా, టెంపుల్స్ పోవడం ద్వారా భక్తుడు భగవంతుని చేరుకోవచ్చు. భగవంతుని యొక్క భయం ఉంటేనే ప్రజలు మరి ఏది లా అండ్ ఆర్డర్ను ఫాలో అవుతారు, లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేస్తారు. భక్తి భయం ఉండాలి. భక్తి దేవుడు చూస్తాడు, చెడు చేస్తే దేవుడు చూస్తాడు అనే భయం గుర్తించడానికి ఎవరు? రాజు, బ్రాహ్మణులు కలిసి టెంపుల్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ టెంపుల్ వ్యవస్థ ఎందుకంటే ఎవరి పని వాడు చేసుకుంటున్నాడు, ఎవరి వృత్తి వాడు అవలంబించాలి, ఎవరి వృత్తి పనులు చేసుకుంటున్నారు. ఇంకా ఎవరి పని వాడు చేసుకుంటే రాజకీయ బర్డెన్ ఉండదు. ఇంకా మరి దొంగతనాలు ఇవన్నీ కూడా
జరగవు. కాబట్టి ప్రజలు మరి భగవంతుని భయంతో ఉండటానికి కోసం మిడివల్ పీరియడ్లో మధ్యయుగంలో భారతదేశంలో ఈ యొక్క టెంపుల్ కల్చర్ అంటే ఈ భగవంతుని యొక్క గుళ్ళు కట్టడం అనే ప్రాక్టీస్ వచ్చి ఆ భగవంతుని పేరు మీద ప్రజలను లా అండ్ ఆర్డర్ను ఫాలో అవుతూ రాజులకు సహకరించేటువంటి బ్రాహ్మణులకు సహకారిగా ఉండి ఎవరి వృత్తి వాడు చేసుకోవడం వల్ల సొసైటీలో మరి వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ కట్టుదిట్టంగా ఉంటుంది. కట్టుదిట్టంగా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. అందుకోసం అని చెప్పి అలా క్రాఫ్ట్స్ గిల్డ్స్, ఏ క్రాఫ్ట్ చేసేవాడు వారి కుల వృత్తులు ఆ విధంగా సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్, క్లోజ్డ్ ఎకానమీ, ల్యాండ్ గ్రాంట్స్ రావటము, ఎక్కువ భూమి కల్టివేషన్లోకి రావటం, సమృద్ధిగా పంటలు పండియటం. పంటలు ఎవరికి ఇచ్చారు? ముఖ్యంగా సీజన్ బట్టి పంటలు వేసుకోవడానికి, సీజన్ బట్టి భూమిని కల్టివేట్ చేసుకోవడానికి. ఆ విధంగా భూములు ఎక్కువగా బ్రాహ్మణులకి ఇచ్చారు. ఎందుకంటే అగ్రికల్చర్ అన్కల్టివేటెడ్ ల్యాండ్ కల్టివేషన్లోకి తీసుకొస్తే పంటలు సమృద్ధిగా పండుతాయి. పంటలు పండితే ప్రజలకు ఆహారం దొరుకుతుంది. కాబట్టి ఆహారం దొరుకుతుంది. కాబట్టి కొత్త పంటలు పండియాలి. మరి చెరువులు, బావులు దోమియాలి. బావులకు మరి ఫెసిలిటీస్ కల్పించారు. రాళ్ళు, సామంతులు, మరి చీఫ్స్, మరి ధనవంతులు, ఇవన్నీ మరి టెంపుల్స్ ను, మరి ట్యాంక్స్ ను మరి పోషించి భక్తి హిందూయిజాన్ని మరి వచ్చింది. ఈ యొక్క పోస్ట్ గుప్తా పీరియడ్ భక్తి హిందూయిజం. తర్వాత లిటరేచర్ లో హైమన్స్ కీర్తనలు, ఆల్వార్, నాయనార్, సెయింట్స్ కీర్తనలు అండ్ సో ఆ కీర్తనలతో భక్తి మూమెంట్ లోనే తాంత్రిసిజం కూడా ఎంటర్ అయింది. ఆ విధంగా రిలీజియన్ ఆఫ్ ది పోస్ట్ గుప్తా పీరియడ్ లో భక్తి హిందూయిజం, తాంత్రిసిజం ఇవి కూడా వచ్చినాయి. అదేవిధంగా లిటరేచర్ లో కూడా మరి సంస్కృత లిటరేచర్, మరి తమిళనాడులో అయితే తమిళ్ లాంగ్వేజ్ ఫ్లరిష్ అయింది. మిగతా చోట్ల సంస్కృత ఫ్లరిష్ అయింది. సంస్కృత లాంగ్వేజ్ లోనే అన్ని వచ్చినాయి. ఆ విధంగా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో అయితే మరి బిగ్ డెవలప్మెంట్, టెంపుల్స్ పెద్ద పెద్ద టెంపుల్స్ వచ్చినాయి. ఎవరి కాలంలో? పల్లవుల కాలంలో, చోళుల కాలంలో, పాండ్యుల కాలంలో, చెరాస్ కాలంలో పెద్ద పెద్ద టెంపుల్స్ వచ్చింది. టెంపుల్ కల్చర్ హిందూయిజం వచ్చింది. అది ఆ విధంగా మనం పోస్ట్ గుప్తా పీరియడ్ లో ఈ మూడు చేంజెస్ ఏంటి? ఒకటి పాలిటీ, ఫ్యూడలైజేషన్ పాలిటీ, ఇంటిగ్రేటెడ్ కాదు, డిసింటిగ్రేటెడ్ పాలిటీ, ఫ్యూడలైజేషన్ పాలిటీ ఉన్నది. ఆ తర్వాత మరి ఎకానమీ కూడా ల్యాండ్ బేస్డ్ ఎకానమీ, ల్యాండ్ అన్నిటికి సోర్స్, ల్యాండ్ బేస్డ్ ఎకానమీ, అగ్రికల్చరల్ ఎకానమీ, అగ్రికల్చరల్ కు ప్రోత్సహించడానికి ఏంటి అంటే పోస్ట్ గుప్తా పీరియడ్ లో చెరువులు, కాకుంటారు. మరి ఇదే కాలంలో భక్తి హిందూయిజానికి మరి పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టారు. ఎక్కడ? నార్త్ ఇండియాలో వచ్చింది భక్తి హిందూయిజం. ఆ విధంగా భక్తి హిందూయిజం సౌత్ ఇండియాకు పాకింది. నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకు వచ్చింది. సౌత్ ఇండియాలో ఇంకా ఆల్వార్, నాయనార్, సెయింట్స్ ద్వారా ఇది భక్తి ఉద్యమం బాగా ప్రబలింది. మరి మిగతా శాస్త్రం కూడా ఇందులో చేర్చుకుంది. ఆ విధంగా భక్తి హిందూయిజం. ఆ తర్వాత నెమ్మదిగా భక్తి హిందూయిజంలోకి మరి ట్రైబల్ కల్చర్ కూడా, మరి ఫారినర్స్ ట్రైబల్స్ చేర్చుకోవడం వల్ల భక్తి హిందూయిజం మరి క్యాస్ట్ సిస్టాన్ని, రిజిడిటీని పోగొట్టి రిజిడిటీ పోయి అందరి సమానమైన భక్తి మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క
భక్తి హిందూయిజంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు మిగతా వాళ్ళ యొక్క మిగతా ఏది అన్టచబుల్స్ లోయర్ క్యాస్ట్ వాళ్ళని కూడా దీంట్లో చేర్చుకున్నారు. భక్తి హిందూయిజం, తాంత్రిక్ హిందూయిజం, ఆ తర్వాత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఈ హిందూ గాడెసెస్కు టెంపుల్స్ కట్టియడం. ఆ విధంగా సౌత్ ఇండియాలో పెద్ద పెద్ద టెంపుల్స్ వచ్చినాయి. మొట్టమొదటి ఫ్లాట్ టెంపుల్స్ వైష్ణవేట్ సేవేట్ టెంపుల్స్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద టెంపుల్స్ వచ్చినాయి సౌత్ ఇండియాలో ఉన్నది. ఆ తర్వాత నార్త్ ఇండియాలో కూడా టెంపుల్ కల్చర్ మొదట టెంపుల్ ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్, ప్రొటెస్ట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, రీఫార్మ్, ఇవన్నీ కూడా బ్రాహ్మణిజంలో రీఫార్మ్ వచ్చి ఈ యొక్క హిందూయిజం, బ్రాహ్మణిజం అగైన్స్ బ్రాహ్మణిజం, ప్రొటెస్ట్ ఏవి బుద్ధిజం, జైనిజం, ప్రొటెస్ట్ రిలీజియన్స్, జైన్ ప్రొటెస్ట్, వేదిక్ రిచువలిజం ప్రొటెస్ట్, మరి ఆ బ్రాహ్మణులకు అగైన్స్ డామినేషన్ అగైన్స్ ప్రొటెస్ట్ అయ్యి ఆ ప్రొటెస్ట్ చేయడం తోటి మరి బ్రాహ్మణిక్ రిలీజియన్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి భక్తి హిందూయిజం వచ్చింది. భక్తి హిందూయిజం వచ్చి ఆ భక్తి హిందూయిజం రావడంతో మరి బుద్ధిజంలో కూడా బుద్ధిజం అంటే వర్షిపింగ్ ఆఫ్ స్తూపాస్ ఆఫ్ ది మహాయాన బుద్ధిజం వచ్చింది. ఆ తర్వాత మహాయాన బుద్ధిజం తాంత్రిక రిలీజన్ దీంట్లో కూడా కలిసింది కాబట్టి వైద్యరాయనిజం వచ్చింది. అదేవిధంగా ఈ ఆ తర్వాత వజ్రాయన ట్రైబల్ గాడ్స్ దాంట్లో కూడా వజ్రాయన జైనిజం వచ్చింది. సో ఆ విధంగా మరి తాంత్రిక రిలీజన్ వచ్చింది. తర్వాత లిటరేచర్, సాంస్క్రిట్ లిటరేచర్, సో రీజనల్ లాంగ్వేజ్ బాగా కల్టివేట్ అయింది, బాగా స్ప్రెడ్ అయింది. సో ఆ విధంగా లిటరేచర్, సో art and architecture, literature, and culture. What type of culture? Very simple hierarchical religion ఉన్నప్పుడు కూడా simplified, mixed, integrated monotheistic gods వచ్చింది. ఇది పోస్ట్ గుప్తా పీరియడ్.